తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో గోపాలపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులు చదివే 15 మంది విద్యార్థులను వేంబాకం పాఠశాలకు తరలించాలని చిన్నపట్టు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 చదివే 39 మంది విద్యార్థులను కారణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలపడంతో మూకుమ్మడిగా గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాలలో చదివే విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించడం జరిగిందని తెలిపారు. అవసరమైతే పిల్లలను బడి ఆపేసి ఇంటి దగ్గర పెట్టుకుంటామే తప్ప వేరే పాఠశాలకు పంపించడం జరగదని తెలిపారు. పేరు వేదవల్లి, మాది నాగలాపురం మండలం, గోపాలపురం ఊరు, వేంబాకం పంచాయతీ. మాది వచ్చి గత 50 ఏళ్లుగా మా స్కూల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు స్కూల్ లేదు, వేంబాకానికి మార్చేస్తున్నాము అనేసని జీవో పాస్ అయింది అని ఎంఈఓ గారు ఈ సార్ని బెదిరించి సైన్ పెట్టుకున్నారు. అలా చేసింది ఎంత తప్పని తెలియలేదు ఆయనకి. మా ఊర్లో పిల్లలు ఏమవ్వాలి, ఇంత దూరం నడిచిపోవాలంటే ఎట్టా? ఎన్ని బండ్లు వస్తుంటాయి, శ్మశానం ఉంది, 2 వాగులు ఉన్నాయి, 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఇంత దూరం పిల్లలు ఎట్లా పోతారు? ఎంత అగాత్యం జరుగుతున్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత జరుగుతున్నది అన్ని చూస్తున్నారు కదా. చిన్న బిడ్డలు కదా, ఎంత దూరం ఎట్లా పోతారు? మా ఊర్లో మా బడి ఉండాలి, లేకుంటే మేము ప్రైవేట్ స్కూల్ అయినా చేర్పించుకుంటాం మా బిడ్డల్ని. మేము చదివినాము, మా బిడ్డలు చదివినారు, ఇప్పుడు ఈ బిడ్డలకి లేదనేసి అంటే ఎట్లా? ఇప్పుడు మన 80 మంది అంటే 80 మంది